ఇక్కడ పాలు తీసుకున్నాను. మీరు కావాలంటే నీళ్లు కూడా తీసుకోవచ్చు. నేను ఎక్కువగా నీళ్లతోటే చేస్తాను. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది, కానీ పాలతోటి కూడా మనం చేసుకోవచ్చు. అయితే ఇది చియా సీడ్స్. మనకి సబ్జ గింజలైనా పనిచేస్తుంది, తులసి గింజలైనా పనిచేస్తాయి. ఈ గింజలు ఏవైతే నీళ్ళల్లో వేయగానే ఇలా జెల్లులా ఉబ్బిపోతాయి. అలా ఉబ్బిపోయి మనం ఎందులో అయితే వేస్తామో దాన్ని పీల్చేసుకుంటాయి. పీల్చుకొని చక్కగా ఉబ్బి ఇందులో ఉన్న ఫైబర్ కంటెంట్ మనం తిన్నప్పుడు మనకి తక్కువ క్యాలరీస్లో మన కడుపుకి చక్కటి పౌష్టిక విలువలు, అంటే ఆ ఫైబర్ అందించి మనకి కడుపులో ముఖ్యంగా గట్ని చాలా స్ట్రాంగ్గా తయారు చేస్తుంది. అంటే మన పేగులని ఏదైతే కరగతీసి మళ్ళీ మనం ఆరోగ్యంగా పొద్దున టాయిలెట్కి వెళ్ళామంటే ఫ్రీగా అవ్వాలి. సో ఈ చియా సీడ్స్ దీన్ని మనం ఈ పాలల్లో వేసేద్దాం. వేసి దీన్ని కలిపేద్దాం. ఏమవుతుందని చెప్పాను, ఈ చియా సీడ్స్ కొంచెం ఆ గోరువెచ్చటి నీళ్ళల్లో కానీ గోరువెచ్చటి పాలల్లో కానీ మీరు వేసుకుంటే, మీరు వెజిటేబుల్స్ అట్లాంటి వాటితో వేసుకుంటే నీళ్ళతో చేసుకోండి. ఫ్రూట్స్ తోటి కొంచెం చూడడానికి మంచిగా టేస్టీగా ఉండడం కోసం వేస్తున్నాను. పాలల్లో నేను వేసాను. ఇప్పుడు మనం కొంచెం సేపట్లో ఇది ఒక ముద్దలా తయారవుతుంది. ఎందుకంటే చెప్పాను కదా, దీంట్లో ఉన్న జెల్లీ లాంటి సబ్స్టెన్స్ చక్కటి ఆ వేడిని పీల్చుకొని మనకి ఇది అవుతుంది. అయితే దీంట్లో మనం ఆ జెల్లీ లాగా అయిన తర్వాత ఈ పుడింగ్ ఎలా ఉంటుంది, సాఫ్ట్గా మనకు తినడానికి స్మూత్గా వెళ్ళిపోవడానికి. ఇప్పుడు నేను ప్రతిరోజు 10 రకాల కూరగాయలు తినడం అలవాటు చేసుకున్నాను. నా తోటలో వెళ్ళి పొద్దున్నే ఒక 4-5 రకాల కూరగాయలు తెంపుకొని నేను బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకున్నాను. తర్వాత మళ్ళీ లంచ్ కూడా అంతే, 4-5 రకాల ఏదైనా ఆకుకూరలు లేకపోతే కూరగాయలు. ఇందులో మనం ఉల్లిపాయ, టమాటా, బంగాళదుంప, పచ్చి అరటికాయలు వీటన్నిటిని కూడా మనం కూరగాయల లెక్కలో వేసుకోవచ్చు. ఈరోజు నేను ఈ పుడింగ్ చక్కగా ఒక మీల్ సబ్స్టిట్యూట్గా తినడం కోసం ఫ్రూట్స్ ఇవన్నీ మా తోటలోవే. సో ఈ పౌష్టిక విలువలు అన్నిటినీ కలిపి ఈరోజు మనం సింపుల్ కస్టర్డ్ తయారు చేసుకున్నాం. ఇది చూడండి, ఇప్పుడు ఇంకా కొంచెం సేపు అవుతుంటే ఇది చిక్కగా అవుతుంది. ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత మరింత చిక్కగా అవుతుంది. నీళ్ళల్లో వేస్తే ఇట్టే అయిపోతుంది, పాలలో కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కట్ చేసి రెడీగా పెట్టేసుకుందాం. మరి మామిడి పండ్లు ఇంకా సీజన్లో మనకి మామిడి పండ్లు మార్కెట్లో ఫుల్ దొరుకుతున్నాయి. నేను కొంచెం తిండి పిచ్చోడిని, కొన్నిసార్లు కంట్రోల్ కూడా చేసుకోలేను. సీజన్లో కొన్ని రోజులైతే రోజుకి 10 మామిడి పళ్ళు కూడా తినేసాను. కానీ ఏ రోజైతే మామిడి పళ్ళు తినాలనే పిచ్చి పట్టిందో ఆ రోజు అన్నం కూడా మానేశాను. ఆ రోజు కేవలం కొంచెంగా బ్రేక్ఫాస్ట్ అట్లా ఇట్లా తినేవాడిని, పూర్తి రోజు మామిడి పళ్ళు తినేసేవాడిని. ఏదో ఒక రోజు 2 రోజులు అలా తింటే ఏం నష్టం లేదు, ఏం భయపడకండి. చక్కగా మామిడి పళ్ళు, అరటిపళ్ళు పొలంలో ఫుల్. ఎన్ని అరటిపళ్ళు అంటే మా స్టాఫ్ మేమందరం తిన్న తర్వాత కూడా మా దగ్గర బోల్డ్ అరటిపళ్ళు ఉంటాయి. అయితే ఈ అరటిపళ్ళు ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తాను, తీసుకెళ్ళి ఆవులకి వేరే జంతువులకు కూడా తినిపిస్తూ ఉంటాను. అరటిపండు, దానిమ్మ చెప్పాను కదా, బ్లూబెర్రీలో ఉన్న అద్భుతమైన గుణాలు వీటిలో కూడా ఉన్నాయి. దానిమ్మ గింజలు, కొన్ని నేరేడి పళ్ళు, అలాగే ఈ మల్బరీస్లో కూడా వీడైతే కాడలు తీయండి, కాడలు ఉన్నాయి. నేనైతే మొత్తం పొద్దున ఉదయం పూట మా తోటలో వాకింగ్కి వెళ్ళినప్పుడు ఈ మల్బరీలు చెట్టు మీద నుంచి తెంపుకొని అలాగే తినేస్తాం. ఎందుకంటే మేము ఎటువంటి పెస్టిసైడ్స్ వేయను, నా దగ్గర ఎటువంటి కెమికల్స్ వాడము. కాబట్టి చెట్టు మీద నుంచి అలా తెంపేసుకొని తింటుంటే దాని మజానే వేరు. మరి పొప్పడి పండు ఎంతో మంచిది. కానీ చాలామందికి ఏవైతే ఫ్రీగా అవైలబుల్ ఉంటాయో దాని మీద ఉండవు. బజార్లో వెళ్ళి ఖరీదైనవి ఓట్స్ గురించి బాగా, అలాగే కినువా గురించి గొప్పవి. ఎందుకయ్యా బాబు, మన దగ్గర చిరుధాన్యాలు బోల్డ్ ఉన్నాయి, మన దగ్గర జొన్నలు ఉన్నాయి, రాగులు ఉన్నాయి, ఇవి కూడా వాటికంటే గొప్పవి. బాగా ఖరీదైనవి తెచ్చుకొని తినడం, ఖరీదైన వాటిలో కాదు, ఏవైతే సీజన్లో మన పూర్వీకులు ఇక్కడ దొరికేవి తిని మనం కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. సో జాంకాయ కట్ చేసుకొని వేసేసుకుందాం. చూడండి, ఇట్లా మనకి ఎన్ని రకాల ఫ్రూట్స్ దొరికితే అన్ని రకాల ఫ్రూట్స్. మరి ఇవన్నీ ఫ్రెష్గా దొరికే ఫ్రూట్స్. ఇప్పుడు మన ఈ పుడ్డింగ్ తయారు చేసుకుందాం. ఈ పుడ్డింగ్ తయారు చేయడం చాలా సింపుల్. మనము పెట్టేసుకున్న చూడండి ఇలా జెల్లీ లాగా తయారైపోయింది.
ఇది వేసినప్పుడు కొంచెం లైట్ కలుపుకుంటే మనకి దానా దానా లాక్కుండా ఇలా ఈ చియా సీడ్స్ ఆ పాలనంతా పీల్చేసుకోవడం వల్ల మనకి టేస్టీగా మనకు అనిపిస్తుంది. ఈ దాన్ని ఒక ప్లేట్లో వేసుకున్నాను. ఇప్పుడు కొంతమందికి తీపి యాడ్ చేసుకుంటారు, కావాలంటే యాడ్ చేసుకోండి, యాడ్ చేసుకోకపోయినా చాలా బాగుంటుంది. నేను దీంట్లో తేనె కంటే లైట్గా ఉప్పు ప్రిఫర్ చేస్తాను. లైట్గా ఉప్పు కొంచెం వేసుకోండి, ఫ్రూట్స్లో ఉన్న టేస్ట్ని మరింత గొప్పగా పెంచుతుంది. ఒకవేళ మీకు తేనె వేసుకోవాలంటే వేసుకోండి, అవసరం లేదు, మనకి ఫ్రూట్స్లో ఉన్న స్వీట్నెస్ సరిపోతుంది. కొంచెం ఇలా వేసుకోండి, మనకి తినేటప్పుడు అక్కడక్కడ ఆ తేనె రుచి వస్తుంది. అంతేకాకుండా తేనె దీంతో ఏంటి కాంబినేషను, మనకి ఈ ఫ్రూట్స్ ఇవన్నీ పెరగాలి అంటే తేనెటీగలు కావాలి. ఎందుకంటే పాలినేషన్ చేయడానికి ఆ చెట్లకి కాసిన పూల మకరందాన్ని తీసుకెళ్ళి మన తేనెటీగలు తేనె తయారు చేస్తాయి. సో అన్నిటికీ కాంబినేషన్, అన్నిటికీ ఏదో రిలేషన్షిప్ ఉంది. సో ఇప్పుడు మనకి ఈ ఫ్రూట్స్ అన్నీ చూడండి, మనం వీటిపైన అన్నీ వేసుకుందాం. అన్నీ కలిపేసి వేసుకోవచ్చు, లేదనుకోండి ఇప్పుడు నాకేంటంటే తినేటప్పుడు నాకు ఒక్కొక్క టేస్ట్ ఎంజాయ్ చేసుకుంటూ ఇష్టం. సో మరో పక్కన ఇలా వేసేసుకుంటాను. నేరేడు పళ్ళు, ఈ మల్బరీలు, జాంకాయలు, దీంట్లో నట్స్ నేను ఈరోజు పంకిన్ సీడ్స్ వేస్తున్నాను, మీకు కావాల్సినవి వేసుకోవచ్చు మీరు. అలాగే క్రాన్బెర్రీస్, ఇవి కొంచెం డ్రై ఫ్రూట్స్, మనకి తినేటప్పుడు కొంచెం తీతీగా తాకుతూ ఉంటుంది. మీరు ఒక పూట ఒక మీల్ వదిలేసి తినండి. దీంట్లో కూడా 400 క్యాలరీస్ ఉంటాయి, కానీ ఆ క్యాలరీస్ చాలా మంచి క్యాలరీస్. మనం తినే క్యాలరీస్ ఏవైతే ఉంటాయో మొత్తం మనమే కాదు, మన శరీరంలో మనము 10 ట్రిలియన్ల సెల్స్తో తయారైతే మరో 100 ట్రిలియన్స్ బ్యాక్టీరియా ఇవన్నీ కూడా మన శరీరంలో ఉంటాయి, వాటికి కూడా ఆహారం కావాలి. సో తినేటప్పుడు ఎప్పుడు మన కోసమే కాదు, ఆ బ్యాక్టీరియా ఏదైతే మన శరీరాన్ని మంచిగా ఉంచడానికి మనకి గట్లో పనిచేయాలి అంటే మన శరీరంలో ఆ బ్యాక్టీరియాలు అవన్నీ చాలా చాలా ముఖ్యం, అవి హెల్తీగా. సో ఇందులో అన్ని రకాల రంగులు, పౌష్టిక విలువలు ఉన్నాయి. ఇలాంటిది తిన్నామంటే జై హో అనుకుంటూ చక్కగా ఆరోగ్యంగా జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకేంటి ఆలస్యం, మరి తినేద్దామా? చియా పుడింగ్ తయారు చేయడానికి ముందుగా మన సబ్జ గింజలు కానీ చియా సీడ్స్ కానీ తీసుకొని కొంచెం గోరువెచ్చటి పాలల్లో చియా సీడ్స్ వేసేసి 15 నిమిషాల పాటు సోక్ చేయండి. ఆ పాలనంతా పీల్చుకొని చక్కటి గుజ్జులా తయారవుతుంది. చియా సీడ్స్ తీసుకొని దానిపైన చిటికెడు ఉప్పు, తేనె వేసి చూపించిన విధంగా రకరకాల ఫ్రూట్స్, ఈ రోజు నేను మామిడి పండు, మల్బరీ, అరటి పండు, పప్పాయ, నేరేడి పండు, దానిమ్మ, అలాగే ఫ్రూట్సే కాకుండా దీంట్లో పంప్కిన్ సీడ్స్, క్రాన్బెర్రీ కూడా ఇందులో వేసుకున్నాను. కావాలంటే లైట్ గా నిమ్మరసం కూడా పిండి చియా పుడింగ్ ని మీరు చక్కగా ఎంజాయ్ చేయవచ్చు.